సో జనరల్ గా ఇంట్లో గానీ బయట ఉన్నా గానీ బస్ స్టాప్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ గానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇష్టం ఉన్నా లేకపోయినా చూస్తూనే ఉంటాం. మన ఇక్కడ ఉన్న జోడీస్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో చూడాలనుందా? నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది. మరి ఇక్కడ ఉన్న జోడీస్ అందరు రెడీయా? ఫస్ట్ రీల్ చేయడానికి లెట్స్ స్టార్ట్ విత్ రియల్ జోడీ రాకేష్ అండ్ సుజాత. ఇప్పుడు మీరు చూసారు కదా రీల్ ని. బేసిక్లీ లిఫ్ట్ లో జరిగిన సిచ్యువేషన్ ఏం జరిగిందో అక్కడ అది మీరిద్దరు చేయాలి. మీకు వాయిస్ వస్తుంది, లిప్ సింక్ చేసుకుంటూ రీల్స్ ఎలా జనరల్ గా చేస్తారు. ఆఫ్ కోర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. సో లెట్స్ బిగిన్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి అద్దె కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. అది జస్ట్ క్రీమ్. ఏ సూపర్! నిజంగా చెప్పండి, ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు కదా? బేసిక్ గా నేను ఇల్లి అన్నాను కదా, ప్రాక్టీస్ అవసరం లేదు నాకు. జనాలు వినారా ఈ మాట? నాకు ఇంట్రెస్ట్ పోయింది. కానీ నిజంగా దట్ వాస్ ఆసమ్ జాబ్ గైస్. మీరు ఎలాగ ఇక్కడ వచ్చారు కాబట్టి వన్ షాట్ లో చూపించి రీల్స్ చేస్తారు. ఇప్పుడు మీ ప్రపోజల్ ఎలా ఉండాలంటే ట్రెండ్ అయిపోవాలి. మీ ప్రపోజల్ ని చూసి జనాలు రీల్స్ చేయాలి. సుజ్జి గుర్తుపెట్టుకో, ఈ స్టేజీ మీద ప్రేమను పుట్టించిన వ్యక్తి మన పక్కనే ఉన్నారు. అలాంటి ప్రేమను పుట్టించిన వ్యక్తి సాక్షిగా చెప్తున్నా, ఐ లవ్ యూ. లవ్ అనేది ఎవరైనా వాడేస్తారు పదాన్ని, కానీ ట్రూ లవ్, పెయిన్ లవ్ కొన్నే ఉంటాయి. ఆ రెండు విలువలు నీకు తెలుసు కాబట్టి నేను మధ్యలో నుంచోబెట్టి చెప్పాను. కానీ మీ రీల్ గా స్టార్ట్ మాటలు తడబడుతున్నాయి, ఓకే కళ్ళు చెమరుస్తున్నాయి. రాకేష్ అండ్ సుజాతది రీల్ గా స్టార్ట్ అయిన జోడీ ఇప్పుడు రియల్ గా మారింది. అండ్ మేము అందరూ దాని గురించి చాలా హ్యాపీగా ఉన్నాము. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు దిస్ రియల్ జోడీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో మరి నెక్స్ట్ రియల్ జోడీ రాబోతున్నారా, రీల్ జోడీ రాబోతున్నారా? లెట్స్ ఫైండ్ అవుట్. పరదేశీ ఐశ్వర్య, కమ్ ఆన్. అరే ఆకాశంలో ఇల్లే కడుతున్నానా. స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఆది గారు ఇక్కడ మహేష్ బాబు గారు, విలన్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ బ్యాక్ సైడ్ మనుషులు నేను ఒకటి ఉంటాను. కత్తులు తీసుకొని నేను వస్తాను. రెడీ? ఒరే, నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ రీల్ ఏ లెవెల్ లో వెళ్తుంది అనుకున్నాము, ఈ లెవెల్ కి తెచ్చారా మీరు? వాట్ ఇస్ దిస్ ఆది గారు? ప్రకాష్ రాజ్ నువ్వు చేస్తావా? ఓకే, ట్రై చేస్తా. నేను భూమిక. తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నువ్వు ఏ సినిమా చేస్తున్నావు? ఖుషి. నేను పోకిరి చేస్తున్నాను. పోకిరిలో భూమిక ఉందా? ఐశ్వర్య ఎందుకు వచ్చింది మధ్యలో మరి? ఈ రీల్ క్యాన్సిల్. గో. రియల్ జోడీ వాళ్ళు వచ్చి అదరగొట్టారు, రీల్ జోడీ వచ్చి చెడగొట్టారు. సో ఈ రీల్ వచ్చి చిన్న ట్విస్ట్ తో పాటు ఉందన్నమాట. మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము. ఈ సాంగ్ లో ఎవరు బాగా ఇమోషన్స్ ఏడుస్తారు, అంటే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేయాలి, అలాంటి ఇమోషన్ చూపిస్తారు, వాళ్ళు ఈ రీల్ రౌండ్ లో వినర్. చెట్టు తడిచిపోయిన ప్రాబ్లం లేదు కదా? ప్యాంట్ తడిచినా మాకు ప్రాబ్లం లేదు. ప్యాంట్ అంటే అరేంజ్ కూడా తడిచింది ఇందాక. సో ఫస్ట్ ఈ ఎమోషనల్ రీల్ ఒకేసారి ముగ్గురు చేయాలి. రీల్ జోడీ ఇస్ రెడీయా? రెడీ. మ్యూజిక్. వెళ్ళిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే, వదిలెలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. ఇప్పుడు ఆయన నిజంగా ఏడిపోతుందయ్యా. కాదు రామ్ ప్రసాద్, షర్ట్ తడిపేస్తా, ప్యాంట్ ఉతికేస్తా అన్నావు. ఆల్ రైట్, సో ఇటువైపు ఉన్న రియల్ జోడీస్ అందరూ వచ్చేయండి. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. సూపర్ టు ఆల్ ద రియల్ జోడీ, ఎంత చక్కగా ఏడ్చారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందరా. రష్మిదిరా. దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హిట్ హిట్ కాదు, హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. నన్ను అల్లో కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి, నే బందీరైపోయానే దానందం చేతుల ఓడి, నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు.
ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. పాడుతుంటే నేను ఆడుతుంటే డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పరగల్లు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైతుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్